హాయ్ అండి. మేమైతే కర్రీపడల లాగాలో మేము దూరేస్తున్నాం. చూడండి ఈ విధంగా ఉంది. లోన అయితే ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఉంది, తర్వాత ఇటువైపు ఉంది. మొత్తం మట్టి, ఇది మొత్తం ధూళి మట్టి. ఇదిగా ఇంత ధూళి మట్టి, అక్కడ ఉన్నాయి ధూళి మట్టి, ఇదంతా ధూళి మట్టి. ఇదిగో ఈ రాయలు అనమాట. ఇది రాయలే. ఈ రాయలు కానీ తీసేసినట్లయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదైతే చాలా పొడవ అడ్డం అనమాట, అడ్డం ఉంటుంది. ఇదిగో మనవాడైతే కూర్చున్నాడు. అబ్బాయి అతను అయితే వీడియో తీస్తున్నాడు. అలాగ వెళ్తున్నాను అంటే రాయలు ఉన్నాయి కదా, అందుబట్టి వాడు అలాగే మెల్లగా వస్తున్నాడు. ఇదిగా చూసారా, పైన కూడా బాగుంది. చూసారా బాగుంది. కింద నిలిచిపోవచ్చు. నేను అయితే నిలిచిపోయినాను. కాకపోతే ఈ రాయి తీయాలి కదా, ఈ రాయలు తీసేస్తే మట్టుకు కర్రీపడలాగా ఇలా ఉందన్నమాట. అమ్మ బాబాయ్, ఇంకా అది వెళ్ళవచ్చు. కాకపోతే మట్టి ఉంది, చూపించాను కదా. ఇది ఇదంతా ఇంకా అది మట్టి తీసాను. వంచేపులో వెళ్ళిపోతారట. ఆ కన్నాల్లో దూరితే ఎవరికి వెళ్ళిపోవాలి? వంచేపుకి వెళ్తారట. ఆ కన్నాల్లో దూరి అలాగా వంచేపుకి వెళ్ళేసి ఆ నీలగడ్డ ఉందట కదా అక్కడ, ఆ నీలగడ్డకి తేలుతారట. అప్పుడు పెద్దలు అప్పుడు తేలుతారట అక్కడ. ఇదిగో ఇలా ఉంది. ఇదిగో బయట అది ప్రేమికులకి అయితే మరీ బాగుంటుంది ఇలాంటి ప్లేస్లో, అంతే కదా. ఇంకా బాగుంటాయి. అలా ఉంటాయి పైలో ప్లేస్. చూడు, మనవాడైతే అలా కూర్చొని వాడు ఫోన్తోనైతే అలాగా తీస్తున్నాడు. ఇదిగా ఇలా ఉంది. లోన్ అయితే మేమైతే ఇప్పుడు చాలా దూరంగా వచ్చినాను. ఇంచుమించుగానే ఒక బోలెడు దూరంగా వచ్చేస్తున్నాం. బయటకు వెళ్తున్నాం ఇప్పుడు. అదిగల్లగా కనిపిస్తుంది. ఇంకా రూటే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ రాయలు తీస్తే నడుచుకుంటూ పోవచ్చు. సామి, హలో బెదరు, వస్తున్నాను. ఇదిగో ఈ తర్వాత వెళ్తారా ఈ రాయలు? ఓకే రా. అయితే ఇదిగో ఇటువైపు ఒక కన్నా ఉంది ఇలాగనమాట. ఇదిగో ఇప్పుడు వచ్చిన ఇటు బాగా నరికేస్తే కేదార్నాథ్ కనిపిస్తుంది. కిట్మూలు కనిపిస్తుంది. పెద్ద కిట్మూల, చిలకల మామిడి, కోరపల్లి, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కనిపిస్తాయి. మళ్ళీ తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇది ఇంత మొత్తం గ్రౌండే. క్రికెట్ ఆడుకున్నా పర్వాలేదు, వాలీబాల్ ఆడుకున్నా పర్వాలేదు, అన్ని విధాల్లో పర్వాలేదు. మొత్తం ఏం కాదు, పెద్ద పర్వతం ఇది. మొత్తం ఆల్రౌండ్ పూర్తి ఇదే కర్రీపడ లాగా అంటారు. అల్ల చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు. ఆ చెట్టు జూమ్ చేస్తాను. అదిగా ఆ చెట్టు కిందన నీళ్ళు ఉంటుంది. అంటే అక్కడ ఊట ఉన్నాయిలే. ఇది బొర్ర. మొత్తం చుట్టుపక్కలంతా మొత్తం ఏం లేవు. ఇక్కడికైనా దూరినట్లయితే చాలా దూరంకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని మన వాళ్ళు చెప్తున్నారు. అంతే కదా గురు? అంతే. ఇదిగో దుంపలు తింటా. అంతే. ఇదిగో దుంపలు సార్ దుంప ఇలా పానుతుంది కదా. ఈ కొండ మీద మరి రావడానికి మరి మంచినీళ్ళు ఇలాంటివి కూడా తెచ్చుకోలేదు కదా, అంతే కదా.